హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ శుభ సోమవారం అండి. అంటే నిన్న మనీ ప్లాంట్ అంతా క్లీన్ చేశానండి. ఇది మా చిన్న పిల్లలప్పుడు పెట్టానండి ఈ మనీ ప్లాంట్. మా పిల్లలకి ఎంత వయసు ఉందో ఈ మనీ ప్లాంట్ కూడా అంత వయసు ఉందండి. ఇది అలాగే ఎండిపోయినా కానీ ఒక్కొక్క ఎండిపోయిన కొమ్మలన్నీ అప్పుడప్పుడు కట్ చేసేస్తూ ఉంటాను. మిగిలిన కొమ్మల్ని అలాగే ఉంచి అల్లిస్తూ ఉంటాను. సరిగా అల్లుకోకపోతున్నా కానీ అంటే పైకి ఎక్కి స్టూల్ ఎక్కి అల్లించాలి. పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కింద తొట్లో అయితే గుబురుగా వస్తుందండి. దీన్నైతే చాలా శ్రద్ధగా నీళ్లు పోస్తూ ఉంటాను నేను. ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. చాలాసార్లు చెప్పాను కదా, గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టము అని. కాకపోతే ఇప్పుడు హెల్త్ పరంగా చాలా వరకు తగ్గించేశానండి. 85% తగ్గించేశాను. మొక్కల్ని శ్రద్ధగా చూసుకోవడము. పక్కన బిల్డింగ్ కట్టి మొక్కలంతా చనిపోయాయని కూడా చెప్పాను కదా. వందలు పెట్టి తెచ్చిన మొక్కలు కూడా పాడైపోయినాయండి. ఈ మధ్య దీన్ని కూడా పట్టించుకోకపోయేసరికి సరిగా నీళ్లు వేయకుండా, నేను వేస్తేనేనండి నీళ్లు, వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. మొక్కలకి నీళ్లు చాలకపోయేసరికి కొన్ని తీగలు ఎండిపోయాయండి. అవన్నీ తీసేస్తున్నాను. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే పచ్చగా ఉంటాయి కదా మొక్కలు. అదే అనిపించింది. ఇంట్లో ఇళ్ళలో ఆరోగ్యంగా ఉంటే అన్ని వస్తువులు బాగుంటాయి, అన్ని పరిసరాలంతా కూడా బాగుంటుంది అని ఆలోచిస్తూ అది క్లీన్ చేశానండి. ఇక్కడైతే సండే నిన్నటి వ్లాగ్ అండి ఇది. పప్పుచారు చేస్తున్నానండి. ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టం అని చెప్పాను కదా. టమోటాలు, కందిపప్పు కడిగాను. అలాగే కావలసినన్ని నీళ్లు పట్టానండి. అందులో కొద్దిగానే పప్పు పెట్టాను. ఇంట్లో అందరికీ ఇష్టం అండి. టమోటా చారు చేద్దాం, పలచగా చారు చేస్తే సరిపోతుందిలే అనుకున్నాను. మళ్ళా రసానికి పెట్టానండి. సండే కదా, బాగా తింటారు, ఇష్టంగా ఓపికగా తింటారులే. అంటే ఓపికగా అంటే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు కదండి ఎవరి పనులకు వాళ్ళు. సండే అంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం కడుపు నిండా తింటారులే అన్నట్టుగా అన్నీ చేశాను. పప్పుచారు చేశాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. చింతపండు అయితే గిన్నెలో పెడతాను. ఇలా పప్పుచారులకి వాటికైతే. ఆకుకూర అయితే అలాగే ఆకుకూర పైన పెట్టేస్తాను చింతపండు. మీరైతే ఆనియన్ వేస్తారు కదా, నేనైతే అలాగే పెట్టేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పోపు పెట్టేటప్పుడు వేస్తానండి. పోపు పెట్టేటప్పుడు సైడ్గా వేపుకొని ఇందులో కలుపుతాను. ఎందుకంటే నేను ఆనియన్ తిననండి. దగ్గర 20 ఏళ్ళు దాటేసింది అనుకుంటున్నాను నాకు గుర్తుండి. ఇటుపక్క పప్పు, అటుపక్క రైసు, 4 వైపులా పెట్టేశానండి. ఇటువైపు దంపుడు బియ్యం పెట్టాను. షుగర్ కంప్లైంట్ వాళ్ళకి దంపుడు బియ్యం మంచిదన్నారు కదా, అందుకని అది పెట్టాను. ఎవరు ఏది మంచిది అనిపిస్తే దాన్ని వాడేయడమేనండి. అయితే మామూలు రైస్ అంటే షుగర్ ఎక్కువ ఫామ్ చేస్తుందని ఈ మధ్య దంపుడు బియ్యం పెడుతున్నానండి. మా వారికి ఓపిక చేసుకొని వండుతూ ఉన్నాను. ఇటువైపు అయితే దొండకాయ ఫ్రై చేద్దామని మినపప్పు వేశానండి. అందులో కొద్దిగా జీలకర్ర వేశాను. అవి వేగిన తర్వాత దొండకాయ వేసి సన్న మంట మీద వేపడం అండి. దొండకాయ ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, కొందరైతే దొండకాయ తినరు. మా వాళ్ళైతే చెప్పాను కదా, ఇలాంటి వెజిటబుల్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి. అదైతే ఓపిక అవసరము. ఇది కాకరకాయ చేయాలంటే చాలా ఓపిక అవసరం అండి. అందుకని ఇలా సిమ్లో పెట్టేసి మిగతా పనులన్నీ చేస్తూ అప్పుడప్పుడు కలిగి పెడుతూ ఉంటాను. మీరైతే ఎలా చేస్తారు? కొందరైతే డీప్ ఫ్రై నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేస్తారు, ఈజీగా అయిపోతుందని. ఒక్కోసారి అలాగా కూడా చేస్తానండి. అది నా ఇంట్రెస్ట్ని బట్టి. మరీ డీప్ ఫ్రై అంటే కూడా బాగోదు కదా అన్నట్టుగా ఈరోజు ఇలా చేస్తున్నాను. సాల్ట్ వేసేసామనుకోండి, మూత పెట్టేసామంటే ఆ తడికి త్వరగా ఉడికిపోతుంది. తర్వాత సిమ్లో పెట్టేసి మెల్లగా వేపుకుంటూ ఉన్నామంటే అంటే రోస్ట్గా అయిపోతుంది. అలా చేస్తానండి. ఇటువైపు మామూలు రైస్ పెట్టాను నల్ల కుక్కర్లో, ఇటువైపు పప్పు పెట్టాను, ఇంకొక వైపు దొండకాయ ఫ్రై పెట్టానండి.
ఈ చిన్ని కుక్కర్లోనే పప్పు పెడదామని చూశాను, కానీ ఇంకో టైం ఎక్కువ తీసుకుంటుందని పెద్ద కుక్కర్లో పెట్టేశాను పప్పు. ఒక్కొక్కసారి ఓపిక ఉన్నప్పుడు చేస్తానండి, ఓపిక లేనప్పుడు అన్నీ ఉన్నాయి కదా వస్తువులు వాడేస్తూ ఉంటాను. దన్నమ్మ కూడా ఎక్కువ పని పెట్టేయకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంటాను. ఇదిగోండి రైస్, దంపుడు బియ్యం రైస్ అండి. దగ్గర 8-10 వెయిట్లు రానిస్తానండి. అలాగ బాగా నానబెట్టేస్తాను. 4-5 గంటలు నానుతాయి బియ్యము. అది కొంచెం స్లోగా ఉడుకుతుంది కదా దంపుడు బియ్యము, అందుకని 4-5 గంటలు నానపెట్టేస్తాను. దాని తర్వాత 6-7 వెయిట్లు పైనే, ఒకవేళ ఒక్కొక్కసారి 8-9 వెయిట్లు కూడా పోయి ఉంటాయి. అలాగ ఆపుతాను. ఒక్కోసారి అలాగ పెట్టినా సరే అడుగు నీళ్ళు ఉండిపోతాయండి. అప్పుడైతే నాకు ఎంత ఇది బాధేస్తుందో, ఇంతసేపు ఉడకబెట్టినా మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనేసి మళ్ళీ 2 వెయిట్లు 1 వెయిట్ పోనిస్తాను. అప్పుడు సెట్ అవుతుంది రైస్. పొడిగా ఉంటేనే కదండి తినబుద్ధి అవుతుంది. ముద్దగా నీళ్ళుగా ఉంటే తినబుద్ధి కాదు కదా. మామూలు రైస్ అయితే కొంచెం వాటర్ ఉన్నా పీల్చేస్తుందండి. ఇది అలాగ పీల్చట్లేదు, ఎలాగ ఉన్నది అలాగే ఉంటుంది. అందుకని చూసుకొని మళ్ళీ వెయిట్ పెడుతూ ఉంటాను. ఇటువైపు రసం పెట్టానండి, టమోటో రసము. చెప్పాను కదా అన్నీ ఓపిక చేసుకొని చేసేసాను. ఈరోజు అంటే నిన్నటి లంచ్ టమోటా రసము, దొండకాయ ఫ్రై, పప్పుచారు, 2 రకాల రైసులండి. ఇలా చేయాలంటే కొంచెం ఓపిక ఉండాల్సిందే కదా. నేను ఎందుకో ఫుల్ వర్క్ అయిపోయిందండి. చేస్తే అలా చేస్తాను, లేదంటే పూర్తిగా వదిలేసి గమ్ముగా పడుకుంటాను. ఇదిగోండి ఇక్కడైతే పప్పుకు పోపు పెడుతున్నానండి. కొంచెం పప్పు మెదుపుకునేసాను, అదంతా స్కిప్ అయిపోయిందండి. అంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేశాను. పప్పుకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర కంపల్సరీగా వేస్తానండి. అలవాటైపోయింది. డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ జీలకర్రతో అంటే ఉడుకుతాయి కదా పులుసులు, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గుతుంది అని జీలకర్ర వేస్తాను అన్నిట్లో. దాని తర్వాత కరివేపాకు వేసి పప్పు పోపు పెట్టేయడమేనండి. కుక్కర్ అయితే చిన్న కుక్కర్ ఇటు మార్చాను, అటు ఆ రైస్ అదే మామూలు రైస్ అయితే అయిపోయింది. ఇదొక్కటే అవ్వాలి. ఇంకా దొండకాయ వేగాలండి. ఇవన్నీ అయినా సరే దొండకాయ మాత్రం ఇంకా ఉడుకుతూనే ఉంది చూడండి. ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతుంది, తక్కువ మంట పెట్టామంటే స్లోగా ఉడుకుతుంది. ఇదిగోండి పప్పుకు పోపు పెడుతున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేపి నాకు సపరేట్గా కొంచెం పప్పు తీసేసుకొని దాని తర్వాత ఇందులో కలిపేసి 1 నిమిషము అలా ఉడకబెడతాను మళ్ళీ టేస్ట్ కోసము. ఇదిగోండి వాళ్ళ టేస్ట్ కోసం. నేనైతే కొంచెం పప్పుచారు అయితే కొంచెం ఉడికిస్తానండి. ఆకుకూర పప్పు అయితే అలాగే పోపు పెట్టేసి ఆపేస్తాను. ఇవంతా అమ్మ నేర్పిన ట్రిక్స్ అండి. పప్పుచారు అంటేనే కొంచెం పల్చగా ఉండాలి కదా, అందుకని అలాగ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, ఓపికగా చేసామంటే ఏదైనా బాగుంటుందండి. కొంచెం చిరాకు చేసామనుకోండి, అవి అలాగే మన చిరాకులు, మన కోపాలు వాటిపైన, ఆహారం పైన కూడా ప్రభావం చూపిస్తాయి. మాకు మెడిటేషన్లో నేర్పిస్తారండి. వంట చేసేటప్పుడు ప్రశాంతంగా మనసుని శుద్ధంగా స్వచ్ఛంగా పెట్టుకుని అందరూ కడుపు నిండా తినాలి అనే సంకల్పాన్ని దృఢంగా చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే భగవంతుడిచ్చిన భోజనాన్ని భగవంతుడు ఎవరెవరికైతే నిర్ణయించారో ఆ భోజనం వాళ్ళందరూ సంతృప్తిగా తినాలి కదా. లేదంటే వాళ్ళ కడుపులు నింపకుండా మనం విసుగు పడుతూ చేసామనుకోండి, వాళ్ళు తిన్నా సంతృప్తి అనిపించదు. కాబట్టి కడుపు నిండా తినాలి అందరూ అనే ఉద్దేశంతోనే మనం చేయాలండి. నేను ఏదైనా తప్పు చెప్తే క్షమించండి. ఇదిగోండి దొండకాయ అయితే మొత్తానికి ఫ్రై చేసేసాను, కారం కలుపుతున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి మన ఫ్రై రెడీ అయిపోతుంది. అలాగే రైస్ కూడా అయిపోయింది కదా. ఇంకా వంట అయితే ఈ పూట కంప్లీట్ అండి. నా వ్లాగ్స్ చూస్తున్నారు, తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి.